అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది బీసీసీఐ. మొహమ్మద్ సిరాజ్ని డ్రాప్ చేసింది, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి. ఒక్కసారి సిరాజ్ ఓడిఐ స్టాట్స్ చూద్దాం. 2021 నుంచి వరల్డ్లోనే హైయెస్ట్ వికెట్స్ ఫర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్. ఇండియా నుంచి కూడా ప్రతి ఫార్మాట్లో హైయెస్ట్ వికెట్స్ తీసింది కూడా సిరాజే. కన్సిస్టెంట్ పర్ఫార్మర్. సో ఇదైతే పెద్ద షాక్. అయితే సిరాజ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని సెలెక్ట్ చేసింది. హర్షదీప్కి ఎక్స్పీరియన్స్ లేదు, ఓడిఐ ఫార్మాట్లో కూడా వికెట్స్ లేవు. సో ఇదైతే కాంట్రవర్షియల్ డిసిషన్. అండ్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో సిరాజ్కి న్యూ బాల్తోని వికెట్స్ అంత ఫాస్ట్గా వస్తలే అని, సో పవర్ ప్లేలో బూమ్రా లేకపోతే పక్కా వికెట్ టేకర్ ఉండాలని రోహిత్ ప్రెస్ మీట్లో చెప్పిండు. సో లెట్స్ సీ ఈ డిసిషన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. నెక్స్ట్ టీమ్ స్క్వాడ్ చూద్దాం. రోహిత్ శర్మ యాజ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ యాజ్ వైస్ కెప్టెన్ అండ్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ అండ్ రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్. అండ్ హర్షిత్ రాణా రిజర్వ్ ప్లేయర్గా ఆడతాడు. స్క్వాడ్ అయితే చాలా బాగుంది. ఈ 15 ప్లేయర్స్లో 11 ప్లేయర్స్ 2023 వరల్డ్ కప్ ప్లేయర్సే. సో ఆల్మోస్ట్ సేమ్ ప్లేయర్స్. ప్లేయింగ్ 11 కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. జస్ట్ ఒకటే చేంజ్, సిరాజ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్.